ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఫేజ్ 2 ఆంధ్రప్రదేశ్ లో ప్యాకేజ్ 3 అయితే చూడబోతున్నారు. ఈ ప్యాకేజ్ 3 ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే బంగారుపాలెం నుంచి గుడిపాల వరకు ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎకనామిక్ వెళ్తే ఈ బ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే లో కర్ణాటకలో చూపించాను, ఆంధ్రలో ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 చూపించాను. ఈ వీడియోలో ప్యాకేజ్ 3 చూపించబోతున్నాను. ఈ ప్యాకేజ్ 3 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే మన బంగారుపాలెం నుంచి గుడిపాల వరకు ఉంటుంది. టోటల్ గా 29 km అయితే ఉంటుంది. ఈ 29 km ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఢిల్లీ బిల్డ్కాన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సింపుల్ గా మనం DBL అంటాం. సో మరి ఈ కంప్లీట్ గా ఈ 25 km ట్రావెల్ చేసి ఇక్కడ రోడ్ వర్క్ ఎలా జరిగింది, ఏం పెండింగ్ ఉంది అండ్ ఈ హైవే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో డీటెయిల్ తెలుసుకుందామా. దానికన్నా ముందు మనం మ్యాప్ లోకి వెళ్లి ఈ మ్యాప్ లో ఎక్కడి నుంచి ఎక్కడ మనం ట్రావెల్ చేసి తెలుసుకుని ఆ తర్వాత స్కై వ్యూ లో మొత్తం విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ లోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ లో వెళ్ళినైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే. ఈ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే లో మనకి మొత్తం 3 ఫేజ్లు అయితే ఉన్నాయి. ఒకటి ఫేజ్ 1 కర్ణాటక, ఫేజ్ 2 ఆంధ్రప్రదేశ్, ఫేజ్ 3 తమిళనాడు. ఈ 3 ఫేజ్లోని మీకైతే నేను కర్ణాటకలోని 3 ప్యాకేజీలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ప్యాకేజెస్. అవి కంప్లీట్ అయిపోయి ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 ఈ 3 ప్యాకేజీలు కూడా కంప్లీట్ గా వర్క్ జరిగింది చూపించాను. అండ్ అలానే మీకు మన ఆంధ్రాలో కూడా ఎలా జరిగిందో వరకు చూపించాను. సో ఇప్పుడు మీకు నేనేం చూపించబోతున్నా అంటే మన ఆంధ్రాలో ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 చూపించా కాబట్టి ఈ రోజు వీడియోలో ప్యాకేజ్ 3 చూపించబోతున్నాను. ఈ ప్యాకేజ్ 3 మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండబోతుందంటే ఎగ్జాక్ట్ గా మన బంగారుపాలెం కదా, బంగారుపాలెం నుంచి గుడిపాల వరకు ఉంటుంది. కంప్లీట్ గా 29 km అయితే ఉంటుంది. ఈ 29 km ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మన DBL సంస్థలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజ్ లో ఒక ఎక్స్ప్రెస్ వే కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అవుతుంది చిత్తూరు తాడ్చూరు ఎక్స్ప్రెస్ వే, అది కూడా చూస్తారు. ఎగ్జాక్ట్ గా మనకి ఎక్కడ ఉంటుందంటే చిత్తూరు దగ్గర ఉంటుంది. సో చూసారు కదా, ఈ ప్లేస్ లోని 150 km ఉంటుంది. అండ్ వర్క్ జరుగుతుంది కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఇంటర్చేంజ్ వర్క్ కూడా జరుగుతుంది, అది కూడా నేను చూపిస్తాను. అండ్ అలానే మనకి ఈ రూట్ లో నీవా రివర్ అని చెప్పి ఒక రివర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి కూడా మీకు డీటెయిల్స్ చెప్తాను. మరి విజువల్ చూడడానికి వెళ్దామా ప్యాకేజ్ 3వి. ఫ్రెండ్స్, మ్యాప్ వ్యూ చూసారు కదా, మీకైతే ఇప్పుడు స్కై వ్యూ లో విజువల్ చూపించబోతున్నాను. అలానే ఎంత మంది జరిగిందో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి వెళ్దాం విజువల్ చూడడానికి, లెట్స్ గో. వెళ్ళి విజువల్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నాం అంటే మొగలి దాటిన తర్వాత బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో ఫేజ్ 2 లోని ప్యాకేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ నుంచే ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 1 ని ప్యాకేజ్ 2 ని మీకు ఆల్రెడీ చూపించా కదా. ఈ రోజు మీకు కంప్లీట్ గా ప్యాకేజ్ 3 ని చూపించబోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ప్యాకేజ్ 3 లో చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మీకు నేను చివరిలో చెప్తాను. సో ఈ ప్యాకేజ్ మొత్తం మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 29 km ఉంటుంది. ఈ ప్యాకేజ్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే DBL సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఢిల్లీ బిల్డ్కాన్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ గా కనిపిస్తుంది ఈ ప్యాకేజ్ లో ఎలాంటి వర్క్ జరిగింది అనేది. 3 ప్యాకేజీలో కంపేర్ చేస్తే ఈ ప్యాకేజ్ లోని చాలా ఎక్కువ వర్క్ జరిగింది. సెకండ్ ప్యాకేజ్ లో మీకు నేను చూపించా కదా నిన్నటి వీడియోలోని, ఆ ప్యాకేజ్ లో చాలా వరకు రిజర్వ్ ఫారెస్ట్ వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం లేట్ అయింది. అండ్ ఈ ప్యాకేజ్ లో కూడా కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది. సో పెండింగ్ వర్క్స్ అన్ని కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ అలానే ఎంతవరకు కంప్లీట్ అయింది, ఏం వర్క్ జరిగింది అనేది క్లియర్గా చెప్తాను. ఈ రూట్ లోంచి ఒక కెనాల్ వెళ్తుంది అండ్ దాన్ని ప్రస్తుతం అక్కడ ఒక నదిగా పిలుస్తున్నారు. ఆ నది ఏంటనేది కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, మనకైతే లెఫ్ట్ సైడ్ లో వాటర్ బాడీ కనిపిస్తుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో బంగారుపాలెం అయితే ఉంటుంది. సో మనం అయితే బంగారుపాలెం దాటుతూ ముందుకైతే వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, మనకైతే ఇక్కడ వర్క్ ఎలా జరిగింది అనేది క్లియర్ కనిపిస్తుంది. ఈ ప్యాకేజ్ లో చాలా బాగా వర్క్ జరిగింది. నాకు ఆ 2 ప్యాకేజీలు షూట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టింది, కానీ ఈ ప్యాకేజ్ షూట్ చేయడానికి చాలా తక్కువ టైం పట్టింది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా హైవే అవడం వల్ల నేను ఈజీగా వెళ్ళిపోయాను. అండ్ అలానే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. అదే మిగిలిన 2 ప్యాకేజీల్లో చాలా వర్క్ పెండింగ్ ఉండడం వల్ల అది షూట్ చేయడం చాలా ఎక్కువ టైం పట్టింది. సో ఇంకా మనకి మన తమిళనాడు ప్యాకేజ్ కూడా అప్కమింగ్ వీడియోస్లో రాబోతున్నాయి. వాటిని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది పచ్చని చెట్ల మధ్య హైవే అయితే వెళ్తుంది. అండ్ మనకి ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, 2 హైవేలకి మధ్య అంటే 2 వేలకి మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో కూడా చెట్లు మొక్కలు వస్తాయి. సో దాని ద్వారా మనకి మంచి గ్రీనరీ వస్తుంది అండ్ సూపర్ గా విజువల్స్ కూడా ఉంటాయి.
అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఒక ఓవర్ పాస్ అయితే ఉంది. మనకి కొండను కొట్టి మధ్యలోంచి రోడ్ అయితే వేశారు అండ్ పైనుంచి ఒక ఓవర్ పాస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి 2 ఇంటర్చేంజ్లు ఉన్నాయి. ముందు ఒకటి మన చిత్తూరు ఇంటర్చేంజ్, ఇంకోటి చిత్తూరు తాటిచూర్ ఎక్స్ప్రెస్ వే అవుతుంది. ఆ ఎక్స్ప్రెస్ వే ఇంటర్చేంజ్ ఉంటుంది. ఆ 2 ఇంటర్చేంజ్ కూడా మీకు ఏదైనా చూపిస్తాను. ఈ ప్యాకేజ్ 3 127 కిలోమీటర్ స్టార్ట్ అవుతుంది, 156 కిలోమీటర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 152 కిలోమీటర్ దగ్గర మనకి చిత్తూరు తాటిచూర్ ఎక్స్ప్రెస్ వే అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే 156 కిలోమీటర్ దగ్గర చిత్తూరు ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. అది చిత్తూరు లిమిట్స్ లోకి వస్తుంది, కానీ మన ఫేజ్ 3లోకి అయితే వెళ్తుంది. ఫేజ్ 3 తమిళనాడు ఉంది కదా, తమిళనాడులో ప్యాకేజ్ 1లో మోంటీ కార్లో సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ లో మనకి DBL క్యాంప్ ఆఫీస్ అయితే ఉంది. ఈ రైట్ సైడ్ లో మొత్తం మనకి క్యాంప్ ఆఫీస్ వర్క్లు అయితే జరుగుతున్నాయి అండ్ అక్కడ మనకి ఏమైనా ప్రీకాష్ చేయాలన్నా చేస్తారు. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో మనకి ఖాళీ స్పేస్ కనిపిస్తుంది, చూసారా? ఈ లెఫ్ట్ సైడ్ లో ఉండే ఖాళీ స్పేసే రెస్ట్ ఏరియా. ఈ ప్లేస్ లో మనకైతే ఏముంటాయంటే ఫుడ్ ఉంటుంది, తర్వాత ఫ్యూయల్ ఉంటుంది, అలా మనకి పార్కింగ్ ఉంటుంది, హోటల్స్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే మనకి ఇక్కడ రెస్ట్ ఏరియా అయితే ఉంటుంది. మనం బెంగళూరులో చూసాం కదా ఫేజ్ 1లోని, అండ్ అలానే ఇది ఫేజ్ 2లో, అలానే ఫేజ్ 3లో కూడా ఒకటైతే ఉంటుంది. కంప్లీట్ గా ఈ 3 ఫేజుల్లో 3 రెస్ట్ ఏరియాలు అయితే ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ వేలో మనకి కొన్ని చోట్ల ట్రక్ లేయర్స్ కూడా ఉంటాయి. అంటే మనకి అక్కడ ట్రక్ పార్క్ చేసుకుని మనం రెస్ట్ తీసుకునే ప్లేస్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్ తో పాటు కొన్ని చోట్ల అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా మీరు చూస్తున్నారా లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి ఎలక్ట్రిసిటీ టవర్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం చూసుకోవచ్చు మనకి ఈ ఏరియాలో అయితే కంప్లీట్ గా మార్కింగ్ సహా ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయింది. మనకి ప్యాకేజ్ 3లోనే చాలా బాగా వర్క్ అయితే జరిగింది. మీకు నేను కంప్లీట్ గా కర్ణాటకలో చూపించాను, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్యాకేజ్ తో కంప్లీట్ చూపించినట్టే తమిళనాడు ఒకటే బాకీ ఉంది. సో తమిళనాడు కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా ఒక బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ మనకి అక్కడ ఉండే యానిమల్స్ అటు ఇటు వెళ్ళటానికి అండ్ అలానే వాటర్ బాడీ ఫ్లో అవటానికి ఆ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. ఇంకా మనకి ముందుకు వెళ్తే ఇక్కడ కూడా మనకి ఇంకొక బ్రిడ్జ్ లా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఆ లోకల్లో ఉండే యానిమల్స్ అన్ని కూడా తిరగడానికే ఈ బ్రిడ్జెస్ అయితే వేస్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే చాలా వరకు వర్క్ అయింది కదా, ఆ వర్క్ ని కూడా చూడొచ్చు. ఈ ప్లేస్ లో ఇంకా మనకి రోడ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే రైట్ సైడ్ మనకి కొండ ఉంది కదా, ఆ కొండను కొట్టి రోడ్ అయితే వేయాలి. సో కొండను కొట్టే పనులు ఉన్నారు కాబట్టి ఇంకా రోడ్ అయితే అవ్వలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొండ ఆల్రెడీ కొట్టి రోడ్ అయితే వేశారు, మనకి క్లియర్ కనిపిస్తుంది. రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఖాళీ కనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే రెస్ట్ ఏరియా ఉంది కదా, ఎవరైతే చెన్నై నుంచి బెంగళూరు వెళ్తారో వాళ్ళకి రెస్ట్ ఏరియాలో కనిపిస్తుంది. నాకైతే వీళ్ళెవరికి తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా మనం ముందుకు వెళ్ళి ఈ రూట్ లో జరిగిన వర్క్ అయితే తెలుసుకుందాం. మీకు నేను చెప్పే కదా ఈ రూట్ లో ఒక రివర్ కూడా ఫ్లో అవుతుందని చెప్పేసి, అదొక ప్రాజెక్ట్ రివర్ అనమాట. సో ఆ రివర్ దగ్గరికి వెళ్ళాక ఆ డీటెయిల్స్ అని మనం తెలుసుకుందాం. ఆ రివర్ దాటిన తర్వాతే మనకైతే చిత్తూరు ఇంటర్చేంజ్ వస్తుంది, అదే చిత్తూరు తాటిచూర్ ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఇంటర్చేంజ్ వస్తుంది. అది కూడా మనం చూడొచ్చు. దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకో చిత్తూరు ఇంటర్చేంజ్ కూడా వస్తుంది. ఆ 2 ఇంటర్చేంజెస్ ని మీకైతే నేను క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా వాటర్ బాడీ రైట్ సైడ్ లో ఉంది అండ్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ లో పంటలు అయితే ఉన్నాయి. చూడడానికి మాత్రం సూపర్ అనిపించింది నాకైతే. సో మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్లయితే 2 కొండల మధ్యలోంచి మనం అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ అదంతా ఒకటే కొండ, కానీ మధ్యలో కొండను కట్ చేసి రోడ్ వేశారు కదా, సో అందువల్ల మనకి ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ లో కొంచెం ఎలివేటెడ్ ఉంది అండ్ రైట్ సైడ్ లో కొంచెం ఎలివేటెడ్ ఉంది, మధ్యలో రోడ్ అయితే ఉంది. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. మనం జర్నీ చేసేటప్పుడు ఇంకా సూపర్ గా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయిందంటే మనం ఈ ఎక్స్ప్రెస్ వేలో వన్స్ జర్నీ చేస్తే మనకి ఈ ఎక్స్ప్రెస్ వే బ్యూటీ తెలుస్తుంది. సో కంప్లీట్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా చెన్నై నుంచి బెంగళూరు వరకు ట్రావెల్ చేస్తాను ఈ ఎక్స్ప్రెస్ వేలో. మనకి హొస్కోట నుంచి శ్రీపెరందూర్ దాకా ఈ ఎక్స్ప్రెస్ వే అయితే ఉంటుంది. మరి అక్కడ నుంచి అక్కడ వరకు ట్రావెల్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కంప్లీట్ గా ఒక ట్రక్ బే కనబడుతుంది. అక్కడ ట్రక్ పార్క్ చేసుకోవచ్చు అండ్ అక్కడ మనకి కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. అవి వాష్రూమ్స్ అనుకుంటా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే. ఇంకా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకా ఈ ఎక్స్ప్రెస్ వేలో జరిగిన వర్క్ అయితే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, మీకైతే నేను క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనమైతే ఆ నీవా రివర్ అని ఉంది ఇక్కడ, ఈ నీవా రివర్ గురించి తెలుసుకుందాం. ఈ నీవా రివర్ అనేది ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే హండ్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్.
ఇది ఒక లాంగెస్ట్ వాటర్ కెనాల్ ప్రాజెక్ట్ మన రాయలసీమలో ఉందన్నమాట. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే మనకి రాయలసీమలో వాటర్ స్కేర్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ అందించాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఈ కింద మీరు చూస్తున్నారు కదా, అదే ఆ నీవర్ రివర్ కెనాల్. సో మనకి అక్కడ నుంచి వాటర్ అయితే మొత్తం మన రాయలసీమ రీజన్కి అయితే వెళ్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి, కృష్ణా రివర్ నుంచి. ఈ కెనాల్ వచ్చేసి అన్ని రివర్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఏ రివర్స్ ని కనెక్ట్ చేస్తుందో ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఈ రివర్ కనెక్ట్ చేసేది హండ్రి, పెన్న, చిత్రావతి, పాపగ్ని, మాందవ్య, బహుద, చెయ్యేరు, గర్గేయ, వేదవతి, ఫలార్, ఇలా చాలా రివర్స్ ని కనెక్ట్ చేస్తుంది రాయలసీమ రీజియన్లోని. అండ్ ఈ కెనాల్ మనకి కర్నూలు, అనంతపూర్, కడప అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఫ్లో అవుతుంది. ఈ కెనాల్ నుంచి మనకైతే చాలా రిజర్వాయర్స్ కి, తర్వాత ట్యాంక్స్ కి వాటర్ అయితే వెళ్తుంది. మరి మీలో ఎంతమందికి ఈ నీవర్ రివర్ గురించి తెలుసో కామెంట్ చేయండి, అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ ఇంటర్చేంజ్ దాకా వచ్చాం. ఇంటర్చేంజ్ కూడా చూద్దాం. ఇంటర్చేంజ్ కన్నా ముందు బ్రిడ్జ్ వచ్చింది చూసారా, బ్రిడ్జ్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మనమైతే ఈ ఇంటర్చేంజ్ చూస్తున్నాం కదా, ఈ ఇంటర్చేంజ్ నుంచే మనకి చిత్తూరు తాటిచూర్ ఎక్స్ప్రెస్ వే కనెక్ట్ అవుతుంది. ఈ చిత్తూరు తాటిచూర్ ఎక్స్ప్రెస్ వే 6 లేన్ ఉంటుంది అండ్ కంప్లీట్ గా యాక్సిస్ కంట్రోల్ ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వే చిత్తూరు దగ్గర స్టార్ట్ అయ్యి మనకి ఎక్కడ ఎండ్ అవుతుందంటే కత్పల్లి, ఎన్నోర్ పోర్ట్స్ ఉన్నాయి కదా నార్త్ చెన్నైలోని, అక్కడితో ఎండ్ అవుతుంది. సో వాటిని కూడా బాగా కనెక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇది పోర్ట్ గ్రాండ్ హైవే అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ గా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 116 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వే చూడ నేనైతే తొందరలో ఒక వీడియో చేయబోతున్నాను. సో అది మీరే చూడబోతున్నారు. కంప్లీట్ గా ఎక్స్ప్రెస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ చిత్తూరు తాటిచూర్ ఎక్స్ప్రెస్ చూపించాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండ దాటిన తర్వాత ఇంకొక ఇంటర్చేంజ్ ఉంటుంది. యాక్చువల్ గా ఇక్కడతో మనకి ప్యాకేజ్ ఎండ్ అయిపోతుంది. ప్యాకేజ్ 3 ఉంది కదా, ఫేజ్ 2లో ప్యాకేజ్ 3 ఎండ్ అయిపోతుంది. మనకి ఫేజ్ 3లో ప్యాకేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 3లో ప్యాకేజ్ 1 గుడిపాల నుంచి వాలజీపేట వరకు ఉంటుంది. సో అది కూడా మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. అండ్ అలానే ఇప్పుడు మాత్రం మీకు ఫేజ్ 3 తమిళనాడులో మీకు ప్యాకేజ్ 1లో ఇంటర్చేంజ్ చూపిస్తాను. అక్కడ మీరు చూస్తున్నారు కొండ, ఆ కొండను కూడా కొడుతున్నారు. ఆ మధ్యలో రోడ్ అయితే వెళ్తుంది. సో అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఆ కొండను దాటిన తర్వాత మనకి ఫేజ్ 3లో ప్యాకేజ్ 1లో ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఫేజ్ 3లో ప్యాకేజ్ 1 చూస్తున్నారు కదా. మనం ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత గుడిపాల విలేజ్ అయితే వస్తుంది. మనకి ప్యాకేజ్ అన్ని మొత్తం ఇక్కడితో ఎండ్ అవుతుంది. చిత్తూరు లిమిట్స్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో చూస్తున్నాగా మనకి క్లియర్ కనిపిస్తుంది ఎలా కొండను కొడుతున్నారు అనేది. ఈ కొండ మొత్తం ఉండదు, తొందరలో నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ రోడ్ అయిన తర్వాత. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదా మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా కూడా. ఈ ఫారెస్ట్ ఏరియాలోని మనకి ఈ ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది. అండ్ మనకు ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఇంటర్చేంజ్ వస్తుంది కదా, ఆ ఇంటర్చేంజ్ ని ఫేజ్ 3లో ప్యాకేజ్ చూపించేటప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీరు చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. అదొక డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఆ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఎలా ఉండిపోతుందో మీరు చూపిస్తాను. అండ్ మొత్తం ఒక కొండ మధ్యలోంచి హైవే అయితే వేస్తున్నారు. సూపర్ గా ఉంది. అండ్ ఈ హైవే వెళ్ళి NH40 కనెక్ట్ అవుతుంది. ఈ NH40 ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే కర్నూలు నుంచి రాణిపేట దాకా ఉంటుంది. ఈ హైవేతో ఈ ఎక్స్ప్రెస్ వే ఒక ఇంటర్చేంజ్ అయితే కనెక్ట్ చేస్తుంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారానే మనం అయితే బయటకి అయితే వెళ్తాం. సో ఇక్కడ నుంచి మనం వెల్లూరు వెళ్ళొచ్చు అండ్ అలానే చిత్తూరు వెళ్ళొచ్చు. మనకి కంప్లీట్ గా వే అయితే ఉంటుంది. సో మీకు నేను చూపిస్తున్నాను కదా, మనకి ముందు కనిపించేదే ఫేజ్ 3లో ప్యాకేజ్ 1లో వచ్చే ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ మనకి ఆంధ్రాలో ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనకైతే తమిళనాడు స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది ఈ ఇంటర్చేంజ్. అండ్ అప్కమింగ్ వీడియోలోని అంటే తమిళనాడు వీడియోస్ వస్తాయి కదా, అందులోని ప్యాకేజ్ 1లో ఇంటర్చేంజ్ ని ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ గా మీకైతే ఈ ఇంటర్చేంజ్ మొత్తం కనబడుతుంది. ఈ చిత్తూరు తర్వాత మన ఆంధ్ర ప్యాకేజ్ చేయడానికి 1 డే పట్టింది నాకైతే. మార్నింగ్ నేను స్టార్ట్ అయ్యాను వెంకటగిరి నుంచి. అక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ కి రావడానికి మార్నింగ్ ఈవినింగ్ పట్టింది. 1 డే మొత్తం స్పెండ్ చేసి ఈ వీడియోస్ అన్ని తీసి మీకే చూపిస్తున్నాను. తమిళనాడు ప్యాకేజ్ కూడా రాబోతున్నాయి, ఖచ్చితంగా చూసి షేర్ చేస్తారనుకుంటున్నా. నేనైతే మీకు కంప్లీట్ గా ఆంధ్రాలో
జరిగిన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే గురించి చూపించాను. మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్లో ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 3 వరకు అంటే ఈ వీడియో వరకు వీడియోస్ ఉంటాయి, చూసేయండి. వర్క్ ఎలా జరిగిందో తెలుసుకోండి. మరి వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే కంప్లీట్ గా మన ఆంధ్రాలో ప్యాకేజ్ 3 లో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించాను అండ్ అలాగే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బంగారుపాలెం నుంచి గుడిపల్లి వరకు ఎలాంటి వర్క్ జరిగిందో క్లియర్ గా చూపించాను. సో మరి నేనైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తాను అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా నేను ఈ వీడియోస్ అని ఎంత కష్టపడి చేస్తున్నానో. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మరి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.